హలో ఫ్రెండ్స్, రీసెంట్గా ఏర్కాడు వరకు వెళ్ళాము. ఏర్కాడు అనేది ఒక చిన్న హిల్ స్టేషన్ అని చెప్పొచ్చు తమిళనాడులో. అక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, సాయిల్ టు సిల్క్ అని. అంటే పట్టు ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఆ ప్రక్రియ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసేలా ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అక్కడ ఇప్పుడు మనం చూడబోయేదైతే మల్బెరీ గార్డెన్ టు కుక్కున్. మల్బెరీ అనేది ఈ కంబలి చెట్టు అంటారు దాన్ని, లేదా మల్బెరీ చెట్టు అంటారు. ఆ చెట్టు నుంచి కుక్కున్ అంటే మల్బెరీ కంబలి పురుగు కానీ పట్టు పురుగు అంటారు కదా, అవి కట్టే గూడ్లు కుక్కూన్స్ అంటారు ఇక్కడ ఉన్నాయి కదా, వాటితోనే మనకి ఆ పట్టు థ్రెడ్స్ కానీ, అంటే ఏదైనా చీరలు పంచలు అటువంటి కుట్టాలంటే వాటికి థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్ వాటి మూలంగానే మనకి లభిస్తాయి. ఇంకా ఫస్ట్ అయితే ఆ కంబలి పురుగు అందరూ కూడా చూడడానికి అసహించుకునే ఒక పురుగు, దాని యొక్క లైఫ్ సైకిల్, ఆ లైఫ్ సైకిల్ మీద ఆధారపడే మనం ఆ సిల్క్ థ్రెడ్స్ మీద ఆధారపడి ఉన్నాం. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే సిల్క్ వామ్ పట్టు పురుగు ఏదైతే ఉందో ఆ గుడ్డు నుంచి అది ఎడగడం నుంచి, ఇంకా అది ఎన్ని నెలలకి ఎంతెంత పెరుగుతుంది, నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఇంకా అది కట్టే గూడ్లు ఉంటాయి కదా అవి ఎన్ని రకాలుగా కడతాయి, ఇంకా పట్టు పురుగులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఇంకా వాటి యొక్క లార్వా అది ఏ టైంలో సెక్రెట్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లీవ్స్ని మల్బెరీ లీవ్స్ అంటారు. వాటి మీద ఉన్నాయి చూడండి ఆ పురుగులు సన్నగా కనిపిస్తున్నాయి కదా. సో లైవ్లో కూడా వాటిని చూసేది మనకు పెట్టారు. ఇంకా సేమ్ ఆ ఫొటోస్, ఇంకా అవి కట్టిన గూడ్లే ఆ తెల్లగా ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇవి గూడు కడుతున్న ఆ పురుగు, ఆ స్టేజ్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఉంచారు. ఇంకా లైవ్లో మనం చూసేలా కూడా ఉంది కదా ఇక్కడ. సో అవి కట్టే ఆ గూడ్లు ఉన్నాయి కదా, వాటి నుంచే మనమైతే థ్రెడ్స్ అవి చేస్తాం. కుక్కూన్స్ అంటారు ఆ గూడ్ని మనం తీసి స్టోర్ చేసి ఉంచేదాన్ని. వాటి నుంచి లాస్ట్కి స్పన్ సిల్క్ వాళ్ళు తయారు చేసింది, ఆ సిల్క్ పెట్టి లాస్ట్గా మల్బెరీ పట్టు చీరలు, మల్బెరీ సిల్క్ శారీస్ అని పెట్టారు. ఇప్పుడు చూసారా ఆ స్టేజ్ ఎలా స్టార్ట్ అయ్యి ఒక సన్న పురుగుగా స్టార్ట్ అయ్యి బ్రహ్మాండమైన ఒక చీరగా ముగిసింది. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ పురుగు యొక్క లైఫ్. ఉంటే ఇలా ఉండాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ పెట్టా చూడండి, ఇది కూడా హ్యాండ్ మేడ్ మొత్తం కూడా ఆ పురుగుల నుంచి వచ్చిన ఆ థ్రెడ్స్తో చేయబడినవి ఆ డ్రెస్సెస్. అంతేకాకుండా ఇంకా మిషన్స్ వాళ్ళు ఏవేవైతే వాడతారో అవి కూడా ఉన్నాయి. ఇంకా ఏవే డ్రెస్సింగ్ అంటే సాక్స్, శారీస్, ధోతీస్, టవల్స్, కండువాస్ ఇటువంటివన్నీ కూడా ఏదైతే ఆ సిల్క్ థ్రెడ్స్ నుంచి చేశారో వాటన్నిటినీ కూడా డిస్ప్లేలో ఉంచారు. అసలు చిన్నపిల్లలకి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి చూపించాలి, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఒక పురుగు అలా తట్టేస్తారు, కానీ ఆ చిన్ని పురుగు మీద ఆధారపడి ఇంత పెద్ద సిల్క్ వరల్డ్ అనేది నడుస్తుందన్నది వాళ్ళకి అర్థం కావాలంటే తప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చి చూపించాల్సిందే. అంతేకాకుండా ఇక్కడ ఈ నెక్స్ట్ హాల్ మొత్తం కూడా ఎక్విప్మెంట్స్ ఏదేదైతే వాడతారో అది, ఇంకా హ్యాండ్ మేడ్ చేస్తాం కదా ఆ ఎక్విప్మెంట్స్, థ్రెడ్ జనరేట్ చేసే ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మెషినరీస్ మొత్తం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలా వీడియోస్ వేస్తే మీకు అలా నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ బటన్ క్లిక్ చేసుకోండి.